సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు చంద్రబాబు. పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రజావేదికను పరిశీలించనున్నారు చంద్రబాబు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ హయాంలో పనులు మొదలుపెట్టిన సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు చంద్రబాబు. పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రజావేదికను పరిశీలించనున్నారు చంద్రబాబు. ఇక ఇవాళ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ఈ రోజు కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత పర్యటనకి రెడీ అవుతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆయన రాజధాని అభివృద్ధి, నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఉదయం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేపడుతున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవ అధికారిక పర్యటన. క్షేత్రస్థాయిలో పర్యటనకి రావటం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి పర్యటన, ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, భూములకు సంబంధించినటువంటి అంశాలను స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ తర్వాత తిరిగి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు, ఇతరత్రా ఉన్నటువంటి యంత్రాంగంతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు జరుగుతుంది. సమావేశం తర్వాత ఆయన సచివాలయానికి చేరుకోబోతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం అయ్యే రైట్. థ్యాంక్ యూ హరీష్.